నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఎం పార్టీ శ్రేణుల విజ్ఞప్తులు స్వీకరించనున్న చంద్రబాబు. ఇవాళ గవర్నర్ను కలవనున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్. నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ సమీక్షలు. గాంధీ భవన్లో రోజుకు 3 జిల్లాల వారీగా రివ్యూలు. నాణ్యతా పరీక్షల తర్వాతే టీటీడీకి నెయ్యి సరఫరా చేశాం, ఎలాంటి నాణ్యతా లోపం లేదన్న ఏఆర్ డైరీ. తిరుపతి లడ్డూ వ్యవహారంపై కేంద్రం సీరియస్. ఆహార భద్రతా ప్రమాణాల మేరకు చర్యలకు సై. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన తెలంగాణ సర్కార్. జిల్లాల నుంచి ఉన్నతాధికారుల తరలింపు. తెలంగాణ సింగరేణి కార్మికులకు తీపి కబురు. దసరాకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్మానాలు ఇవ్వండి, టీజీ సర్కార్ను కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్. శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. సుంకేసుల ప్రాజెక్టుకు తగ్గిన వరద. గేట్లను మూసివేసిన అధికారులు. హైదరాబాద్ లో ఉరుములతో కూడిన వర్షం. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం. వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్న తెలంగాణ సర్కార్. 2050 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్. సామాన్యులకు షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు. రేట్లు తగ్గించాలని కొనుగోలుదారుల వినతి. నేటి నుంచి విధుల్లో చేరనున్న జూనియర్ డాక్టర్లు. అత్యవసర విభాగాల్లో సేవలు అందించాలని నిర్ణయం. జట్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్. ఐపీఎస్ కాంతి రాణా ముందస్తు బెయిల్ పిటిషన్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలించిన అధికారులు. అమెరికాలో మోడీ పర్యటన. క్వాడ్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని. నేడు ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన. శ్రీలంకలో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికలు. పోటీలో సిట్టింగ్ ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే. అంతరిక్షంలోనే 59వ పుట్టినరోజు వేడుకలు. రెండోసారి స్పేస్ లో సునీత విలియమ్స్ సెలబ్రేషన్స్. భారత్ బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ చిత్తు. తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులకే ఆలౌట్. అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు. ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆలయ అధికారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.